అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక టౌన్ హాల్లో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినం వేడుకగా జరుపుకుంటున్నాం. కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికులు, కర్షకులు, చిన్న మధ్యతరగతి వర్గాల కోసం పనిచేస్తున్న పార్టీ వర్గాలు, కులాలు, మతాలు చూడకుండా నిష్పక్షపాతంగా అమలు చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, అన్ని వర్గాల శ్రేయస్సుతోనే సర్వతోముఖాభివృద్ధి అని నమ్మిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్మికుల ఉన్నతి కోసం, కర్షకుల బాగు కోసం తీసుకొచ్చిన పథకాలు, వివిధ పాలన సంస్కరణలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలిస్తున్నాయి. వీటిని అన్ని వర్గాలు ఆదరిస్తున్నాయి. కనుక కార్మిక, కర్షక వర్గాలను కలుపుకుని పార్టీ విజయానికి కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిస్తున్నాను అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. 70 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎవరు మీ మార్కెట్ ముట్టుకోలేదు. మీరు అడిగినటువంటి రోడ్లే లేదు. అక్కడ ఉన్నటువంటి షాపుల్ని కట్ల ఓ పద్ధతులన్నీ పనులు పూర్తి చేసి ఒక పద్ధతి ప్రకారం 2 దఫాలుగా దాన్ని నేను డెవలప్ చేశాను. అంతకుముందు మీ దగ్గరకు వచ్చి చెప్పాను, ఇది చేస్తాను, చెప్పింది చెప్పినట్టుగా పూర్తి చేశామని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇది ఎన్నికలు మాట్లాడాల్సిన సమయం కాదు, కానీ ఈ సందర్భంగా మీకు కలిశాను కనుక పేదవాళ్ళ పార్టీని రక్షించండి. ఆ పార్టీ మళ్ళీ పేదవాళ్ళకు మేలు చేస్తుంది. ధనవంతులు కొమ్ము కాస్తూ తీపి మాటలు ఎన్నికలప్పుడు మాట్లాడటం, అది ఇస్తాను ఇది ఇస్తానని ఎన్నికలప్పుడు ఎరవేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తపట్లో పారేయడం అతనికి అలవాటు. చెప్తూ ఉన్నాడు 4,000 ఇస్తాను అది ఇస్తాను. మరి ఇంతకు ముందు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇంతకుముందు ఓటించుకున్నప్పుడు చెప్పినవన్నీ చేశావా? సో నమ్మొద్దని అందరికీ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోండి. ఆ పార్టీ మీకు అన్ని విధాల అండగా నిలబడుతుందని, కార్మికుల ప్రయోజనాన్ని అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. మీ అందరూ భోజనం చేసి వెళ్ళాలని మీకు అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.